హాయ్ ఫ్రెండ్స్, గురు పౌర్ణమి సందర్భంగా మీకు ఒక చిన్న మంచి కథ చెప్తానండి. శ్రీకృష్ణుడి గురించి మనకు తెలియని ఎన్నో మంచి మంచి కథలు ఉన్నాయన్నమాట శ్రీకృష్ణుడి గురించి. అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు సత్యభామ దగ్గరికి వస్తాడు భోజనం చేయడానికని. సత్యభామ చాలా మురిసిపోతుంది. అంటే రెగ్యులర్గా దేవుడు రాడనమాట సత్యభామ ఇంటికి, రుక్మిణి ఇంటికి. సో భక్తులతో బిజీ ఉంటాడు కదా దేవుడు ఎప్పుడు. సో ఆ రోజు వెళ్ళేసరికి సత్యభామ మంచిగా పిండి వంటలు చేసి అన్నీ చేసి వడ్డాన్ని చేస్తుంది అనమాట. తింటూ మధ్యలో లేచి ఎంగిల్ చేతితో లేచి వెళ్ళిపోతుంటాడు. స్వామి అదేంటి అలా వెళ్ళిపోతున్నారు అనేసి పిలిస్తే కూడా పలకకుండా అట్లా కొంచెం దూరం వెళ్ళి మెయిన్ డోర్ దాకా వెళ్ళేసి మళ్ళీ టక్కున తిరిగి వచ్చేసి మళ్ళీ భోజనం కంటిన్యూ చేస్తుంటాడు. అదేంటి స్వామి అలా మధ్యలో వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చి మీరే తింటున్నారు అంటే, ఏం లేదు సత్య, నేను తింటున్నప్పుడు నా భక్తుల నుంచి ఆర్తనాదం వినిపించింది. కృష్ణ 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 రక్షించు అన్నట్టుగా. వాళ్ళని ఒక పులి వెంబడిస్తుంది అనమాట, చిరుత పులి. సో దాని బారి నుంచి పడడానికి నన్ను కృష్ణ కృష్ణ పిలిచారు. సరే రక్షిద్దామని వెళ్తున్నాను, అంతలోకే వాళ్ళు దాన్ని కర్ర తీసుకొని కొట్టడానికి ట్రై చేస్తున్నారు. సో ఇంకా నా అవసరం లేదు కదా వాళ్ళకి అని తిరిగి వచ్చేసి నా పని నేను చేసుకుంటున్నాను అంటాడంట. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది? మనము నిశ్చలమైన భక్తితో శ్రీకృష్ణుని, మనము కష్టాలు వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవాన్ మీదే మొత్తం భారం వేస్తే ఆయన చూసుకుంటాడనమాట. అలా మీరు మంచి దృఢ నిశ్చయంతో మీరు కృష్ణుని నమ్మండి, మీ కోరికలన్నీ తీరుతాయి. జై శ్రీకృష్ణ.